సార్ పార్టీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకు? మాకు అన్ని రకాలుగా మేము బాగుపడ్డాం. ఆ పథకాల వల్ల ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నారు అనుకుంటాను. అంటే వ్యవస్థ ఎలాగ ఉంటుంది అంటే సోమరిపోలు చేయదంటే రేపు వాళ్ళు ఇస్తారు డబ్బు. సోమరిపోలు చేయడం అన్నీ కరెక్టే, నేను దానికి చెప్తాను. సోమరిపోలు చేసేదని అన్నారు అంటే అంటే మామూలుగా అనివచ్చు. రేపు ఈ పథకాలు ఇవ్వగలరా, ఇస్తే అప్పుడు నువ్వు మాట్లాడు. ఇచ్చేవాడికి ఇంతకుముందు ఇచ్చాడా? చంద్రబాబు 14 సంవత్సరాలు ఇచ్చాడా? ఎన్టీ రామారావు తర్వాత ఇప్పుడు జగనే, రాజశేఖరం జగనే. నాకు అడిగింది అప్పుడు ఎన్టీ రామారావు 2 రూపాయలకి కిలో బియ్యం పెట్టాడు, పథకం పెట్టాడు. 2 రూపాయల మధ్యపాలన ఇచ్చడం వల్ల అవ్వలేదు, మనందరం ఒకటెక్కట అవ్వలేదు. అయినా 2 రూపాయల కిలో బియ్యం నిలబెట్టాడు. ఈరోజు కూడాను మళ్ళీ రాజశేఖర్ కొడుకు కూడాను అమ్మ ఒడి, రైతు భరోసా, నిన్నక మొన్నోత్సవం ఇదేసాడు. వడ్డీ రుణమాఫీ అంటే మనం క్రాప్ లో ఆడుకుంటాం అనుకో, మనం 2022, 2023 వడ్డీ కట్టాం మనం. అంటే మనం ఆ వడ్డీ డబ్బులు మళ్ళీ రిటర్న్ వేసాడు డబ్బు. మీకో సంగతి తెలుసు, ఆ డబ్బులు నేను తీసాం. ఇప్పుడు మాకు తెలుసు ఇలాంటి సౌకర్యము త్యాగలిస్తే మంచిదే. తేలేకపోయినప్పుడు మరి రేపు పొద్దున కాదు కదా, తేవాలనుకుంటే తేవాలి. ఒక్క అవకాశం ఇచ్చి చూడండి అన్నాడు. ఆ మాట నిలబెట్టుకోండు చేశాడు కూడాను. అంటే రేపు ఇదే పరిపాలన చేయలేరు. నేను అంటే అన్నాను కాదు, ఈవేళ ఒక మాట రేపు ఒక మాట కాదు. ఈవేళ మనం తిన్నాము, నిండుగా ఉన్నాము, నిండుగా మనసుతో ఉన్నామంటే మన జగన్ ప్రభుత్వం వల్లే ఉన్నాం. మా వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు కూటమితోటి అన్ని పార్టీలు కూటమితో ఆ కూటమి అంటే ఎలాగుంటది అంటే సినిమాట. రేపు పొద్దున్న ఇక్కడ సావుకారు ఉన్నాడు, మేము ముగ్గురు ఉంటామట. ముగ్గురికి 1000 రూపాయలు అప్పు పెట్టిస్తాడు ఆ సావుకారు? చెప్పండి. 1000 రూపాయలు అప్పు ఇస్తే ఎవరికి నమ్ముతాడు ఈ సావుకారు? చెప్పి ప్రజలు ఈ సావుకారు ఎవరికి నమ్ముతారు? అంటే ముగ్గురు 1000 రూపాయలు మనిషి కూడా అడుగుతున్నాం. 1000 రూపాయలు అడిగితే 1000 రూపాయలు వాళ్ళు ఆడికి ఇచ్చినావు, నాకు ఇచ్చినావు, నాకే అడుగుతాంట. అదే పార్టీ, అదే పరిస్థితి వస్తుంది రేపు కూటమి అంటే చంద్రబాబు నాయుడు ఒక్కడే పరిపాలించలే, ఒక్కడే పార్టీ గెలుచుకొని మాకు ఇష్టమే ఆడు ఒక్కడ మాట చెల్లుతుంది. ఇక్కడ అవ్వదు కదా. ఇక పొత్తులు పెట్టాడు అంటే అర్థమేంటి? ఆడి మాట వినకపోతే అవ్వదు, ఆడు చెప్పింది వినకపోతే అవ్వదు. బీజేపీతో పొత్తు అవసరమా? జనసేన అవసరమా? నువ్వు గెలుచుకో, ఏం తప్పేటి ఉంది? నిజమైతే గెలు, మనసు అంటే గెలు. నువ్వు ఒక్కడ మాట అభిమానం, నీ మాట అభిమానం ఉంటుంది. 3 పొత్తులు పెట్టావు, ముగ్గురు అంటే 4-5 సార్లకి అంటే సంవత్సరం నాకు వెళ్తారా పెద్దలకు దొబ్బడానిక? తప్పు అన్నాను కదా. మరి తప్పుడు మాట అయినా కాబట్టి, తప్పుడు మాట అయినా కాబట్టి మాట తెలియదు. కానీ అయితే తెలుగుదేశం పార్టీ అధికారులు వచ్చినాం అయితే కానీ ఒకరు రావాలి. ముగ్గురు పోవటం అంటే అర్థమేంటి? చెప్పి ముగ్గురికి సాగుకరు నువ్వు ఒప్పిస్తావు 1000 రూపాయలు నాకు ముగ్గురికి, మా ముగ్గురికి ఇస్తావు అంటే ముగ్గురు 3 మాటలు చెప్తారు. ఈడొక సంవత్సరం ఏమి డైరెక్ట్ చంద్రబాబు పరిపాలించలే. 14 సంవత్సరాలు చేశాడు ముఖ్యమంత్రిగా, తప్పేయట్లేదు. మా తలవరకు తెప్పిన పాట మోసాలు చేసాడంటే ఎవరు చేశాడు చెప్పి మోసం? చంద్రబాబు చేశాడు ఏ మోసం? మాంకి దించేసి మాంకి ఆ రోజుల్లో పెద్ద గొడవలో పెట్టేసి అవన్నీ అప్పుడు 2094లో జరిగింది అది. అవన్నీ పర్ఫార్మెన్స్ అయితే నాకు అడిగితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మా జగనే రావాలని కోరుకుంటున్నాం. ఒకవేళ అంతకన్నా మంచి చేసే అభ్యర్థి వస్తే మాత్రం మంచిగా చెయ్యాలి, తప్పేయట్లేదు. ఇప్పుడు నీకు నీ కొడుకు నా కొడుకు ఉన్నారు అనుకో, ఇద్దరు వదలకి వెళ్తారు, ఒక జాబ్కి వెళ్తారు. ఇంకా అంతకన్నా పెద్ద జాబ్కి వెళ్ళాలని కోరుకుంటావా, ఇంకా చిన్న జాబ్కి వెళ్ళాలని కోరుకుంటావా? నువ్వు రైటా రాంగా? అలాగన్నప్పుడు మనం అదే కోరుకుంటాం, తప్పేం లేదు కదా. అది ప్రస్తుతానికి అయితే పాలన బాగుందంటారు. పాలన అంటే నువ్వు అనుకుంటున్నావేమో అంటే డబ్బులు ఇచ్చి చేస్తాను, ఆ డబ్బులు ఎంతకు ముందు ఏమి ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? ఏ పరిస్థితి ఇవ్వలేదు. ఏమి ఆ రోజు తెలియదు చంద్రబాబు తెలదా? కరోనా టైంలో ఎలా ఉపయోగపడింది? కరోనా టైంలో అదే జగన్ లేకపోతే గోల్డ్ అంటే కరోనా టైంలో ఎక్కడికే వాళ్ళ కోట బొమ్మలు ఉన్నాడు. నువ్వు ఎక్కడ ఇది కోవిడ్ ఇవన్నీ వాళ్ళకు రూమ్ లో తోసేసి చికెన్ భోజనం వాళ్ళకి. మా బాబు వెళ్ళాడు అయ్యా అని, మా బాబు వెళ్ళాడు ఒక
25 వెళ్ళాడు. అంటే ఈ స్కూల్ సెలవు కదా, 400 ఇచ్చారు. 400 ఇచ్చారు మా బాబుకి, 400 ఇచ్చారు. నా కొడుకుతో వెళ్ళాను, వెళ్ళాడు. 400 ఇచ్చారు రోజుకి. అవన్నీ పాకడం, చికెన్ అవన్నీ పాకడం అది చేశాడు. అలాంటి మహమ్మారి వచ్చినప్పుడు కూడా మన జగను ఆదుకోండి అంటే అంత ఆసామాసాడు కాదు. ఒకవేళ మరొక వ్యక్తి గెలిచి చూపించమను, ఏదో పథకాలు చూపిస్తే నేను నా మాట నువ్వు అప్పుడు చెప్పు. పవన్ కళ్యాణ్ ప్రభావం ఎట్లా ఉంది? పవన్ కళ్యాణ్ ఎందుకు అయ్యా సినిమాట? నువ్వు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, నా కొడుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలాగ అంటున్నాడు అంటే ఇలాగంటే దొరుకుతాడు. నువ్వు చెప్పు. మేసాలు కొట్టడము, తొడకొట్టడము అది కరెక్టా? నీకు పరిపాలన చెయ్యాలనుకుంటే చెయ్యు, మంచి చెయ్యామే, తప్పేట ఉంది. ఎలాగంటే అవుడు అన్నాడు అన్నయ్య అంటే నువ్వు వింటగానే సినిమాట అనుకుంటావా? నువ్వు నాకు ఓరే అంటే నువ్వు ఒప్పుకుంటున్నా. అదే ఇది కూడా అంతే. అంటే నేననేది మనిషికి గౌరవిస్తే గౌరవిస్తాం. గౌరవిస్తావా చెప్పు. ఇంకేంటి చెప్పాలి చెప్పు. కాకపోతే వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రావాలి, వచ్చి చూడాలి. లేదంటే ఒకవేళ ఇంకో పార్టీ వచ్చింది అనుకో, మనం అంటే అనుకోవచ్చు మీరు వీళ్ళు మందు అన్నది ఇది చంద్రబాబు మందు కాదు. ముగ్గురికి ఓటేస్తే, ముగ్గురు గెలిపిస్తే ముగ్గురు ఏడు చేస్తారయ్యా. ముగ్గురు ఏడు చేస్తారు చెప్పినే చిన్నమాట. ముగ్గురు ఏడు చేస్తారు చెప్పి ఒకటి చేయలేకపోతే ముగ్గురు ఏడు చేస్తాడు. నాకు ఒకరు Please subscribe .news.